శ్రీహరి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణంలో మరో కీలకమైన పరిణామం ఈరోజు చోటు చేసుకుంది. ప్రధానంగా రెండో ఛార్జ్షీట్ దాఖలు చేయబోయే ముందు సిట్ అధికారులు నారాయణ స్వామిని విచారణకు రావాల్సిందిగా కూడా నోటీసులు పంపారు. అయితే తన వయసు రీత్యా తాను విచారణకు హాజరు కాలేనని, తనకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పడంతో ఆయనను వీడియో కాన్ఫరెన్స్ కాల్లోనే విచారించారు. ఆయన ఇచ్చిన వివరాలను నోట్ చేసుకొని అదే వివరాలను సెకండ్ ఛార్జ్షీట్లో వాళ్ళు పొందుపరిచారు. అయితే ఇప్పుడు ఆయన్ని విచారించేందుకు సిట్టు బృందం చిత్తూరు జిల్లా పుత్తూరు వెళ్ళింది. పుత్తూరులో ఆయన ఇంటి వద్ద విచారణ చేస్తుంది. ఈ విచారణలో ప్రధానంగా 3 అంశాలు సిట్ అధికారులు ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ 1, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండటంతో ఆ సమయంలో ముఖ్యంగా ఆన్లైన్ విధానాన్ని, అంటే మద్యం ఆర్డర్లను మద్యం ఆర్డర్ కావాలి, బుక్ చేయాలి అని అంటే, మద్యం సప్లై చేయాలి అంటే అప్పటి వరకు కూడా ఆన్లైన్లో సప్లై ఉండేది. అంటే సప్లై ఆర్డర్ని ఆన్లైన్లో బుక్ చేసేవాళ్ళు. కానీ ఆ తరువాత ఏం చేశారు అంటే దాన్ని మాన్యువల్ విధానంలోకి మార్చారు. ఆర్డర్ ఆఫ్ సప్లైని, అంటే OFS అంటారు దీన్ని, ఈ ఆర్డర్ ఆఫ్ సప్లైని మాన్యువల్ విధానంలోకి మార్చారు. ఈ మాన్యువల్ విధానంలోకి ఎందుకు మార్చారు అనేది నంబర్ 1. నంబర్ 2, అసలు మద్యం పాలసీ మార్పు. అంతకుముందు ప్రైవేటు వ్యక్తులు మద్యం షాపులు నిర్వహించేవాళ్ళు. గవర్నమెంట్ లాటరీ లేదా ఆక్షన్ ద్వారా మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేది. కానీ ఆ విధానాన్ని మార్చివేసి మొత్తం అసలు గవర్నమెంటే, ప్రభుత్వమే మద్యం విధానాన్ని మార్చివేసి ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవటం వెనక ఎవరున్నారు, ఎవరి ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఏ స్థాయిలో డిస్కషన్ జరిగింది, ఒకవేళ ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మిమ్మల్ని సంప్రదించారా లేదా అనేది ఇందులో కూడా ప్రధానమైన రెండవ అంశంగా ఉంది. ఇక 3వది మీరన్నట్టు డిజిటల్ చెల్లింపులు. సహజంగా కూరగాయల బండి, తర్వాత మటన్ షాపులు, చికెన్ షాపులు, చివరికి పచారీ షాపులతో పాటు కిళ్ళీ బడ్డీల దగ్గర కూడా ఇప్పుడు మొత్తం కూడా ఫోన్పేలు లేకపోతే ఆన్లైన్ పేలు ఉన్నాయి. కానీ 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 95,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా డిజిటల్ చెల్లింపులు అనేవి లేకపోవటం, నేరుగా క్యాష్ రూపంలోనే మద్యం విక్రయాలు జరగటం ఎందుకు జరిగాయి, ఎవరు దీని వెనక ఉన్నారు, ఇటువంటి నిర్ణయం తీసుకోవటం వెనక ఎవరున్నారు, మంత్రిగా మీతో సంప్రదించారా, ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయం? అప్పుడు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ MDగా వాసుదేవరెడ్డి ఉన్నారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి ఆ రోజు మొత్తం ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఆర్డర్ తీసుకోవటం కానీ, సప్లై చేయటం కానీ, డిస్టిలరీల నుంచి సరుకును కొనుగోలు చేయటం కానీ, లేకపోతే ఇంటాన్ ప్రభుత్వం మద్యం షాపులకి కూడా ఆ మద్యాన్ని సప్లై చేయటం కానీ ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ నిర్వహించింది. అందువలన అప్పట్లో ఉండే ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఎక్సైజ్ కమిషనర్ కానీ, లేకపోతే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ MD కానీ మీ దగ్గరకు వచ్చి డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఏమైనా డిస్కస్ చేశారా? నంబర్ 1. నంబర్ 3, ఈ 3 అంశాలపై కూడా ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు సిట్టు బృందం. అయితే ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ ఉండే అధికార వర్గాలు ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నాయి. బట్ ఈ 3 అంశాలపై విచారించి ఆయన వర్షన్ ఏంటి అనేది, ఆయన స్టేట్మెంట్ ని కూడా రికార్డు చేసే అవకాశం ఉంది.